అండి. నేను చూపించే ఈ ఫ్రైడ్ రైస్ ఎవరైనా సింపుల్‌గా చేసుకోవచ్చండి. దీనికి కావాల్సిన వస్తువులేంటంటే, లవంగం, స్టార్ అనాస పువ్వు, చెక్క, బిర్యానీ ఆకు, కొంచెం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఎర్రగడ్డ, హ్మ్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. ఇవే అండి. ఇంకా పక్కనైతే సైడ్‌లో కాలీఫ్లవర్‌ని ఇలా ఉప్పేసి ఉడికించుకుంటున్నాను లైట్‌గా హాఫ్ బాయిల్ చేసుకోండి చాలు. ఇంకా ఆయిల్‌లో ఈ మసాలా దినుసులు వేసేసుకొని అవి కాస్త బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోండి. ఇవి బాగా ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక మంచి ఫ్లేవర్ వస్తది. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఉల్లిపాయలు వేసేసుకోండి. బాగా ఫ్రై చేసుకోండి. కాస్త ఎర్రగా దోరగా వేగిన తర్వాత ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పుదీనా అవి 2 వేసుకొని అలా ఫ్రై చేసుకోవడం అండి. ఫ్రై చేసుకున్న తర్వాత హ్మ్, ఇందులోనే ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చి వాసన పోయే వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అంతవరకు అలాగే ఉంచేసుకోండి. ఇలా ఫ్రై అవుతుంది కదా! ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మనం ఈ ఉడికించిన ఆహ్, కాలీఫ్లవర్ ఉంది కదండీ! ఆ కాలీఫ్లవర్‌ని కూడా వేసుకోవాలి. ఇది ఇలాగే మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఉప్పు, పసుపు కూడా వేసుకుంటాం మనం. సారీ అండి మధ్యలో ఇలా లేట్ చేస్తున్నాను. ఇలా ఉప్పు, పసుపు వేసుకున్న తర్వాత కాలీఫ్లవర్‌ని కూడా ఇలా వేసేసుకున్నాం కదా! ఇది బాగా వేయించుకోండి మంచిగా. ఇప్పుడు ఓహ్, ధనియాల పొడి కొంచెం, కొంచెం మిర్చి పొడి. ఈ మిర్చి పొడి కూడా వేసి మనం బాగా ఫ్రై చేసుకుందాం. బాగా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని బాగా వేయించుకున్న తర్వాత కాస్త మూత పెట్టి మగ్గనిద్దాం. ఇలా వేయించేసుకొని కాస్త మూత పెట్టి మగ్గనిచ్చేద్దాం. మూత పెట్టి మగ్గిచ్చిన తర్వాత దీన్ని మళ్ళా ఇంకొకసారి వేపుకోండి. వేపుకున్న తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ నేను ఇది స్పెషల్‌గా నేను చేసుకున్నాను హోమ్‌మేడ్ బిర్యానీ మసాలా అండి దీన్ని కాస్త నేను ఇందులో వేసుకుంటున్నా మంచి ఫ్లేవర్ కోసం. ఇది మంచి స్మెల్ వస్తుంది. దీనికి బదులు మీరు కావాలి అంటే గరం మసాలా వాడుకోవచ్చు. ఏదైనా మసాలా పౌడర్, చాట్ మసాలా ఇలా వాడుకోవచ్చు. బట్ నేను ఇలా బిర్యానీ మసాలా వేసి మంచిగా ఫ్రై చేసుకుంటున్నా. ఇందులో ఇప్పుడు మీకు చల్లగా అయిపోయిన రైస్‌నైనా సరే, వేడి రైస్ అయినా సరే, ఏదైనా సరే ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇందులోనే ఈ వైట్ రైస్ వేసి ఫ్రై చేసుకున్నారంటే ఫ్రైడ్ రైస్ ఈజ్ రెడీ. ఆర్ మీరు దీన్ని సైడ్ డిష్‌గా పెట్టుకొని నంచుకొని కూడా తినొచ్చు. రసంకి ఇలాగా. దీంట్లో కొత్తిమీర వేసేస్తున్న ఫైనల్‌గా. ఇలా అయిన తర్వాత ఈ ఫైనల్‌గా రెడీ. దీన్ని బాగా కలిపేసుకోండి. దీన్ని చపాతీతో తినొచ్చు మీరు. సా మంచిగా ఉంటదండి. చాలా బావుంటది. చపాతీతో కూడా ట్రై చేయండి. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారు. ఆహ్, ఇదేం పెద్ద కొత్త విషయం ఏం కాదు అని అనుకోవద్దు. నాకు కూడా పెద్దగా వంటలు రావండి. ఏదో నేర్చుకుంటూనే చేశాను. ఇలా చపాతీతో నంచుకొని తినొచ్చు. లేదా నాకు చల్లగా అయిపోయింది రైస్ అని చెప్పి నచ్చలేదు, తినాలి అనిపించలేదు, వేడి వేడిగా ఏదైనా తినాలనిపించింది. అందుకే నేను ఇలాగా ఫ్రైడ్ రైస్ కూడా చేసుకున్నాను. సో ఫైనల్‌గా అవుట్‌పుట్ ఈజ్ ఫ్రైడ్ రైస్ ఈజ్ రెడీ. మీరు కూడా ఇలా టేస్ట్ చేయండి. అట్లీస్ట్ నాలాంటి రాని వాళ్ళ కోసం నేను ఇలా పెట్టానండి. ఎవ్వరు తప్పుగా అనుకోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.